ప్రతి బిడ్డని గాయపడిన హస్తంతో తాకుమని అడుగుతున్నాను. ఏ బిడ్డ ఏ బాధతో ఏ ఆలోచనతో ఈ మందిరాన్ని చేయంలో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవా వారి యొక్క హృదయ వాంఛి నజరేయుడైన యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకుని పక్షంగా నిలబడుచున్నవా, నీ సేవకుని బలపరిచిన దేవా, నీ శక్తి చేత నింపమని నిలబడిన నీ సేవకుడైన నీ సేవకుని ముఖాంతంలో నుంచి మా అందరితో వాక్యం ద్వారా స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడమని చూడండి. ప్రేమ పక్కన నీ సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను. వాక్యం ద్వారా హృదయాన్ని దర్శించినయా, వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. వారిలో గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాను. ఎంతో మంది అయితే ఉన్నారో వారితో సూటిగా మాట్లాడమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు నీ సన్నిధానం చేయకృప, నీ స్తుతించే కృప, నిన్ను ఆరాధించే కృపను దయచేయమని, ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొని నజరేయుడైన యేసుని వేడుకను పొందుకొని ఉన్నాను కరుణించండి. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నారా. ముఖ్య సమయానికి మనం వచ్చి ఉన్నాము. సందేశానికి దాసులు సందేశాన్ని అందించడానికి సిద్ధపడి ఉన్నారు. వీరందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మమ్మల్ని హెచ్చరిస్తూ సేవకునికి సమయాన్ని ఇస్తున్నారు. నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వచనాలను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును. చదవబడిన వాక్య భాగమును దేవుడు నా మీడిలో దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీ వందనాలు అయా, నీ వాక్య భాగంలో కొన్ని విషయాలను మేము ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్ముడా మాకందరికీ ఈ వాక్యమును అర్థము చేసుకోగలిగే ఆత్మ జ్ఞానాన్ని దయచేయండి. మాకందరికీ కూడా వినగల చెవి, గ్రహించగల హృదయము, లోబడే మనస్సును దయచేయమని మమ్మల్ని అందరినీ నీ వాక్యమునకు సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవడిని వేడుకొని పొందుకొని నా తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ మధ్య నిలబడటానికి యేసు ప్రభువును గురించి కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి దేవాలయం ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యేసయ్య నామాన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సియోనులో నుంచి దేవదేవుడు మనలను, మన కుటుంబాలను, మనం చేస్తున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, జీవనోపాధి పనుల్లో, అన్ని విషయాలలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ బాగున్నారమ్మా? సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాతావరణం కొంచెం చాలా ఉబ్బోతగా ఉంది కాబట్టి త్వరగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గతించిన వారంలో నరసింహస్వామి గారిని, శ్యామల గారిని ప్రేమించి వారికి చింతకు మాకు సూచ గారి యొక్క
గృహప్రవేశ స్తుతికుడుగా, అదేవిధంగా వారి యొక్క 50వ వెడ్డింగ్ యానివర్సరీ ఆ కార్యక్రమంలో దేవుడు తోడైంది ఆశీర్వాదకరంగా జరిగించాడు. అందులో దేవుడు స్తుతిస్తూ కానీ సమయమే బాలైపోయింది. కానీ చాలా మంది లేట్ అయినా సరే అందరూ కూడా కూర్చుని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. వాతావరణం అయితే చాలా ప్రతికూలంగా ఉంది, కానీ దేవుడి విషయాలు తోడుండి సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఈ సమయంలో త్వరగా కొన్ని మాటలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గతించిన కొన్ని వారాలుగా దేవుని వాగ్దానాలు అనే అంశం మీద కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాగ్దానాల ద్వారా మనము దేవుని స్వారూప్యంలోనికి మార్చబడతామని, దేవుని వాగ్దానాలు మనల్ని యేసుక్రీస్తులాగా మారుస్తాయని అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలో కూడా అబ్రహాము భక్తుని యొక్క జీవిత అనుభవముల నుంచి, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాలు నెరవేర్చబడటానికి అబ్రహాము ఏ విధంగా దేవుని మాటకు విధేయత చూపాడో అనే విషయాలను జ్ఞాపకం చేశాను కదండి. ఆ వాగ్దానాలన్నీ కూడా అబ్రహాము వారసులుగా వాటిని మనం స్వతంత్రించుకోవచ్చని, అవి మన జీవితాల్లో స్వతంత్రించుకోవాలి అంటే దేవుని మాటకు మనము విధేయత చూపి లోబడగలిగినట్లయితే అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానము ఫలాన్ని కూడా ఈ దినాన్ని మనం అనుభవించవచ్చు అని జ్ఞాపకం చేస్తాను. ఇది నాకు కొంచెం ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. పేతురు భక్తుడు ఆ వాగ్దానాల గురించి జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు చూడండి. ఆ హేతువు చేతనే పదాన్ని ఉపయోగించాడు. 5వ వచనం స్టార్టింగ్ లో ఏమన్నాడు? ఆ హేతువు చేతనే. హేతు అంటే కారణం. ఆ కారణము చేతనే. ఏ కారణం అండి? దేవుని వాగ్దానాలు మనల్ని దేవుని స్వరూపంలోనికి మార్చుతాయి అని చెప్పి, ఇప్పుడు దేవుని వాగ్దానాలు మనకి ఉన్నాయి కాబట్టి అని ఉపయోగించాడు. అంటే దేవుని వాగ్దానాలు మనకి ఉన్నాయి కాబట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తూ అంటున్నాడు చూడండి. నీ మట్టుకు మీరు ఏం కలిగి ఉండమన్నాడండి? పూర్ణ జాగ్రత్త గలవారై. ఏంటంటే దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానాలను బట్టి మనం ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది అంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటంటే పూర్ణ జాగ్రత్త అంటే ఏంటంటే పూర్ణము అని ఉపయోగించాడు అంటే సగము వేరు, సగం అంటే హాఫ్, పూర్ణము అంటే ఫుల్. అంటే ఈ వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే సంపూర్ణము అనే మాట మనం బైబిల్ భాషలో జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణత అనే పదాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనము పూర్ణ జాగ్రత్త కావాలి అంటే సగము భక్తి చేస్తే సరిపోదండి, పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు కలిగిన వారంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఏం చేయమన్నాడు చూడండి. పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు అనే పదం ఉపయోగించాడు. నేను మీకు జ్ఞాపకం చేశాను, ఈ పేతురు రాసిన 2వ పత్రికలోనే ఒక పదాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి ఆ పదం అంటే అమూల్యమైన విశ్వాసం. ఏంటి అమూల్యమైన విశ్వాసం? ఆ అమూల్యమైన విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది, లేకపోతే అమూల్యమైన విశ్వాసాన్ని మనం ఎలా పొందుకుంటాం అన్న విషయాలను కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. విశ్వాసం అంటే ఏంటండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు ఆ విశ్వాసం మనలో ఎలా కలుగుతుంది? విశ్వాసం ఎలా కలుగుతుందో బైబిల్ చెప్తుంది. వినుట వలన ఎలా కలుగుతుందంటే వింటే విశ్వాసం కలుగుతుంది. ఏమి వింటే విశ్వాసం కలుగుతుంది? దేవుని గురించిన మాట వింటే, అంటే ఏ మాట పడితే ఆ మాట వింటే మనలో విశ్వాసం కలగదండి. ఏమి వింటే విశ్వాసం కలుగుతుందంటే దేవుని గురించిన మాట. ఇప్పుడు మనం యేసయ్య గురించి విన్నాము కాబట్టి మనలో ఏం కలిగిందండి? విశ్వాసం కలిగింది. కాబట్టి ఏదైనా మనం దేవుని మందిరంలోనికి వచ్చి
భక్తి శ్రద్ధలతో కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఇప్పుడు మనలో విశ్వాసం లేదనుకోండి, మన దేవుని మందిరంలోకి వస్తామా అండి? దేవుని మందిరంలోకి మనం రాలేము, దేవుణ్ణి మనము ఆరాధించలేదు. కానీ ఇక్కడ మనందరం పోయి ఏంటంటే, దేవుని గురించి విని విశ్వాసాన్ని పొందుకొని మనం ఏం చేస్తున్నామంటే, మన విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తున్నాం. ఎలాగంటయ్యా, నీ మందిరానికి నేను వచ్చాను, నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నిన్ను స్తుతించడం ద్వారా నా విశ్వాసాన్ని నేను ఏం చేస్తూ ఉన్నానంటే కనపరుస్తూ ఉన్నాను కదండి. ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుందన్న విషయం కూడా జ్ఞాపకం చేశానండి. నా కొరకు యేసయ్య ఆ పరలోకము నుండి దిగొచ్చి నేను చేసిన పాపాలని నాకు బదులుగా ఆయన మీద వేసుకుని నా కొరకు మరణించి నా కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని నమ్మితే మనం ఏం చేయబడతామండి? రక్షించబడతాం. రక్షణ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అని హృదయంలో విశ్వసించాలి. యేసయ్య నా కొరకే చనిపోయాడు, యేసయ్య నా పాపాలన్నీ కూడా ఆయన మోసుకుని వెళ్ళాడు అని విశ్వసించి యేసయ్య నీవే నా రక్షకుడు అని నోటితో ఒప్పుకుంటే మనం ఏమవుతామండి? ఇదంతా కూడా విశ్వాసం కిందకు వస్తుందండి. దీనంతటి మనం ఏమంటామంటే విశ్వాసము. ఇప్పుడు ఇది ఒక ఫౌండేషన్ లాంటిది అంటండి కదండి. మనం బిల్డింగ్ కట్టుకుంటున్నప్పుడు లేకపోతే ఏది కట్టుకున్నా అది ఏంటంటే అది బిల్డింగ్ కావచ్చు, లేకపోతే పెట్టుబడులు కావచ్చు, మనం ఏమి నిర్మాణం చేసుకున్నా మొట్టమొదటి మనం ఏం వేసుకుంటాము అంటే పునాది. పునాది లేకుండా ఇల్లు ఎవరైనా కడతారా అంటే ఎవరో కూడా కట్టడండి. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి అంటే విశ్వాసం. ఏంటంటే ఇప్పుడు విశ్వాసం లేకుండా క్రైస్తవ జీవితం అనేటువంటిది నిలబడదు. ఏమవునండి? క్రైస్తవ జీవితం అనేటువంటిది విశ్వాసం లేకుండా నిలబడే ఆవశ్యకత లేదు. నిలబడాలి అంటే పునాది ఉండాలి. ఆ పునాది ఏంటి అంటే విశ్వాసం. ఇక్కడ భక్తుడైన పేతురు గుర్తు చేస్తూ అంటూ ఉన్నాడు, నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అమూల్యమైన విశ్వాసం. రెండవది అనుభవ. ఏంటంటే నేను పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పేతురు రాసిన రెండవ పత్రికలోనే పేతురు భక్తుడు ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాడు విశ్వాసము. రెండవది అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం ఎలా పొందుకుంటాము అని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇది యేసుతో పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండటం ద్వారా కదండి. చాలా ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను కదా. భార్య భర్తలో ఇప్పుడు చాలా వరకు లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కదా. వారికి పెళ్ళి అయిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏముండవండి. ఎందుకంటే పెళ్లికి ముందు నుంచే చాలా సంవత్సరాలుగా లవ్లో ఉంటున్నారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి. కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఇద్దరు భార్యాభర్తలు మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే వారి ఇరువురి మధ్య కూడా ఒక అన్యోన్యమైన సంబంధము డెవలప్ అవ్వాలి అంటే వారు ఏం చేయాలండి? మీరు ఎంతగా ఆలోచన చేస్తున్నారు, మీకు పిల్లలని మీ భర్తలతో మీరు ఎంతకాలం సంసారం చేశారు, మీరు ఎలా చేశారు అంటే వారి మధ్య మనము భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే సహవాసం అనేటువంటి ఉంటుందో, అన్యోన్యత అనేటువంటిది ఉంటుందో, ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకోగలరు, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోగలరు. కాబట్టి ఒకరి మీద ప్రేమ ఎలా చూపిస్తామండి? వారి ఇష్టాలను తీర్చడం ద్వారా నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను అని మన క్రియల ద్వారా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం కదండి. ఇప్పుడు అదే ఆధ్యాత్మిక జీవితానికి మనం అన్వయించుకుంటే మనము వధువు వరుడు ఎవరెవరండి? వధువు మనము, వరుడు ఎవరండి? మనకి ఏం జరిగిందంటే ప్రదానం చేయబడింది. పెళ్లి ఎప్పుడు జరుగుతుందండి? యేసయ్య వచ్చినప్పుడు మనల్ని ఏం చేసుకుంటాడంటే పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు యేసయ్యతో మనకి ప్రదానం జరిగింది కాబట్టి ప్రదానం అయిన తర్వాత పెద్దలే చెప్తారు కదండి, ఒక్కొక్కరు ఫోన్ నెంబర్లు తీసుకోండి, ఒకరికొకరు మాట్లాడుకోండి, ఒకరి ఇష్టాలు ఒకరు తెలియపరుచుకోండి అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు యేసయ్య కూడా మనకు ఒక ప్రేమ లేఖ రాశాడండి. ఏంటండి ఆ ప్రేమ లేఖ? బైబిల్.
ఇప్పుడు దీంట్లో ఏముందంటే యేసయ్య యొక్క ఇష్టాలు ఉన్నాయి. యేసయ్యకి ఏమి ఇష్టమో యేసయ్య చెప్పాడు, యేసయ్యకి ఏమి ఇష్టం కాదో యేసయ్య చెప్పాడు. వధువు ఎలా ఉండాలని? వరుడికి ఇష్టడుగా ఉండాలా, ఇష్టం కాని దానిగా ఉండాలా? వధువు వరుడికి ఇష్టడుగా ఉండాలి కదండి. కాబట్టి ఇప్పుడు మనము ఆ విధముగా ఉన్నట్లయితే మన వరుడితో మనం ఏం పొందుకోగలమంటే అనుభవ జ్ఞానాన్ని పొందుకోగలమంట. ఏం పొందుకోగలం? మన వరుడైన యేసయ్య గురించి మనం ఇంకా లోతుగా తెలుసుకోవడం ద్వారా ఆయనలో ఉన్న పౌలు అంటాడు ఒక చక్కని మాట, నాకు చాలా ఇష్టమైన మాట. పౌలు అంటాడు, ప్రభువా నీ ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అంటే ఏమంటాడు? ప్రభు ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఎంతో, అంటే యేసయ్యలో ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించబడాలి అని ఎవరు ఆశండి? పౌలు భక్తుని యొక్క ఆశ. ఇది అటువంటి అనుభవంలోనికి నడిపించబడటం ద్వారా పౌలు భక్తుడు ఏం పొందుకుంటున్నాడంటే యేసయ్య గురించి ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతున్నాడు. ఎంత లోతుగా? నేను ఇదలా అంటాను, మనకి యేసయ్య గురించి ఎంత తెలుసు అంటే సముద్రంలో నీటి గుట్టంట. ఎంతంటే సముద్రంలో మనం తెలుసుకోవాల్సింది ఎంతమంది అంటే ఎంతమంది? మనకు తెలిసింది కొంతే, తెలియాల్సింది చాలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాని అంతటినీ కూడా తెలుసుకోవటానికి మనం ఏం పొందుకోవాలి అంటే అనుభవ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఇప్పుడు ఈ అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకోవటానికి పేతురు భక్తుడు ఒక స్టెప్స్ ఇస్తున్నాడండి. ఏమిస్తున్నాడు? కొన్ని స్టెప్స్ అనేటువంటివి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు కలిగి ఉన్నట్లయితే ఇవి ఏం చేస్తాయి అంటే ఏం చేస్తాయి? చూడండి, మాట చదువుతున్నా 8వ వచనం చూడండి. ఇవి నీకు కలిగి విస్తరించిన ఎడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయంటండి. అంటే కొన్ని లిస్ట్ అవుట్ చేసి వాటన్నిటిని గురించి చెప్పి ఏమంటున్నాడు? ఇవి ఎప్పుడైతే మీ ఆధ్యాత్మిక జీవితంలో విస్తరిస్తాయో, ఏమంటున్నాడు? ఇవి ఎప్పుడైతే మీ ఆధ్యాత్మిక జీవితాలలో మీరు అన్వయించుకుంటారో అవి మిమ్మల్ని ఏం చేస్తాయి అంటే యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందుకొని మీరు ఫలించేలాగా మారుస్తాయి. ఏం చేస్తారు? నిష్ఫలులైనను. నిష్ఫలం అంటే అర్థం ఏంటంటే ఫలము లేకపోవడం. సోమరి అని ఏమనంటామండి? రెండు పదాలు వాడడం. ఏంటంటే మిమ్మలను సోమరులైనను నిష్ఫలులైనను. సోమరి అని ఏమనంటామండి? ఏ పని చేయకుండా ఇంటికాడ ఖాళీగా కూర్చుని మనం తిరుగుతూ ఉంటాం. ఎందుకు అలా సోమరులాగా తిరుగుతూ ఉంటాం? ఏ పని చేయకుండా ఖాళీగా 24 గంటలు. ఈ మధ్యన మన చాలా మంది అన్నాన్ని గారు కానీ చాలా మంది యవనస్తులు ఎలా తిరుగుతున్నారు అంటే ఏం చేస్తున్నారంటే గాలి ఏం పేరు అంటారు? ఎయిర్ ఫోర్స్. ఎందుకు తిరుగుతున్నారో కొంతమంది బండేసి తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళామంటే ఏమన్నా సరదాగా వెళ్ళాం. ఏ పని అంటే ఏ పని ఉండదండి. ఎలా తిరగాలి? బయటకు ఏం చెప్తుందంటే సోమరులు. ఇక్కడ అంటుంది సోమరులాగా మనం ఉండకుండా ఇది ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తున్నమాట. ఇవి కొన్ని స్టెప్స్ ఇచ్చి ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే 2 పదాలు వాడాడు. సోమరులుగా మనం ఉండమంటండి. రెండవది నిష్ఫలులుగా మనం ఉంటాం. అంటే ఎలా ఉంటాము అంటే ఫలభరితమైన వారిగా ఉంటాం. వేసి అంటాడండి గొడ్డలి ఎక్కడ ఉంచబడింది అంటే చెట్ల వేరును. ఎందుకు ఉంచబడింది గొడ్డల చెట్ల వేరున అంటే
మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా ఏం చేస్తారు? నరక వేయబడి ఎక్కడ పడేస్తారంటే అగ్ని గుండంలో పడేస్తారు. అంటే చెట్టు అంటే ఎవరన్నా అక్కడ? చెట్టు అంటే మనల్నే పోల్చారు. ఇప్పుడు మనం ఏం ఫలించాలి అని బైబిల్ చెప్తుందంటే మంచి ఏం ఫలాలంటే మంచి ఫలాలు. ఇప్పుడు మంచి ఫలాలు మనం ఫలించాలి అంటే మనకి ఏం కావాలి అని బైబిల్ చెప్తుందంటే అనుభవ ఏం కావాలంటే అదే కదా రాశాడు, ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మలను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఆ తర్వాత వచ్చిన కూడా చదువుదాం చూడండి. ఇవి ఎవరికి లేకపోవునో ఏంటంటే ఇవి ఈ స్టెప్స్ అంటే ఈ గుణలక్షణాలు ఎవరికైతే ఉండవో వాడు ఎలా ఉంటాడు చూడండి. తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూర దృష్టి లేని వాడు ఉంటాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు కదండి. ఒకవేళ ఉంటే ఎలా ఉంటాడంటే ఫలభరితమైన వాడిగా ఉంటాడు. ఒకవేళ లేకపోతే ఎలా ఉంటాడండి? గుడ్డోడిగా ఉంటాడు. క్లియర్గా చెప్పాడండి. ఉంటే ఎలా ఉంటాడని ఫలించి అనుభవంలో ఉంటాడు. ఒకవేళ ఆ వ్యక్తిలో ఇది లేకపోతే ఎలా ఉంటాడండి? గుడ్డివాడిగా దూర దృష్టి లేని వాడిగా ఉంటాడు. ఇంకొక మాట కూడా వాడండి, తన పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడంటండి కదండి. నేను అంటానండి, మనందరూ కూడా పాపం చేసిన వాళ్ళని, నీతిమంతులైన వారికి ఎవ్వరమో లేమో. కానీ మనం యేసుని అంగీకరించినప్పుడు, యేసు దగ్గరికి వచ్చి యేసయ్యా నన్ను క్షమించు అని యేసయ్యని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడండి? క్షమిస్తారు. ఆయన చిన్న పాపాలను క్షమించగలరా, లేకపోతే పెద్ద పెద్ద పాపాలను కూడా క్షమించగలిగిన శక్తి యేసు రక్తానికి ఉందంటారండి? ఎంత ఘోర పాపినైనా సరే క్షమించగలిగిన శక్తి నేర్పుందండి యేసు రక్తం. ఇప్పుడు మనం ఒకసారి మన పాపాలను యేసయ్య సన్నిధికి వచ్చి కన్నీటితో మన పాపాలను ఒప్పుకున్న తర్వాత యేసయ్య ఆ పాపాలను ఏం చేస్తారండి? ఇప్పుడు మరలా అదే పాపాన్ని మనము ఒప్పుకుంటున్నాము అంటే మనకి ఏమి నమ్మకం లేదండి. ఆలోచన చేయండి. అంటే మనం దేవుని పాదాలోచన చేరి మన పాప స్థితిని దేవుని సముఖంలో ఒప్పుకుంటూ ఉన్నప్పుడు యేసు రక్తము చేత ఆయన మనల్ని కడిగి ప్రతి పాపము నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడు అంటే నీతిపరులుగా శుద్ధులుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఒకసారి దేవుని సముఖంలో ఒప్పుకున్న పాపాన్ని మరలా అదే పాపమును దేవుని సముఖంలోనికి వచ్చి కొంతమందిగా ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఎవరిని ఉద్దేశించి అనుకోలేదు. ఒక మాట ఏమంటారు? ఆఖరి పాపమైన నా ప్రార్థన అనొచ్చండి. ఆ మాట బైబిల్ అంటే పాపుల ప్రార్థన దేవుడు అని రాయబడుతుందండి. మనం ఏమంటామండి? పాపమైన నా ప్రార్థన. ఇప్పుడు యేసు రక్తము చేత నిన్ను కడిగి నిన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా మారిస్తే మనం ఇంకా ఏ అనుభవంలో ఉన్నా? నేను ఇంకా పాపనే నా ప్రార్థన. అదే చెప్తుంటా. ఈ అనుభవాలు మనకి లేకపోతే పూర్వ పాపములకు శుద్ధి కలిగిన స్థితిని మనం మరిచిపోయి ఎలా మారిపోతామంటే గుడ్డి వారిగా దూర దృష్టి లేని వారిగా మారిపోతాం. మనకు ఆ పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనల్ని గుర్తు చేస్తుంటాడు. హల్లెలూయా. ఏంటి అవి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే బేస్ ఏంటంటే విశ్వాసం అండి. పునాది ఏంటంటే విశ్వాసం. ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను ఏం చేయాలంటే
అమర్చుకోవాలి. ఇవి మన విశ్వాసానికి వీటన్నిటినీ ఏం చేయాలి అంటే యాడ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే అమర్చుకోవాలి, కలుపుకోవాలి. విశ్వాసానికి సద్గుణాన్ని కలుపుకోవాలి, జ్ఞానాన్ని కలుపుకోవాలి, ఆశా నిగ్రహం కలుపుకోవాలి, సహనం కలుపుకోవాలి, భక్తి కలుపుకోవాలి, సహోదర ప్రేమ కలుపుకోవాలి, దయ కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం కలుపుకుంటూ వెళుతూ ఉంటే ఎవరిని గురించిన అనుభవ జ్ఞానంలో మనం విస్తరిస్తాము అంటే యేసయ్యను గురించి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే ఫలాలు ఫలించే అనుభవంలో మనం ఉంటాం. ఈ కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది, మన విశ్వాసానికి దేన్ని యాడ్ చేసుకోమన్నాడండి? సద్గుణము. ఇవాళ ఈ విషయంలో క్లుప్తంగానే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట క్రైస్తవులుగా ఉన్న మనము, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్న మనము, మన విశ్వాసానికి దేన్ని కలుపుకోవాలి అని భక్తుడైన పేతురు ద్వారా దేవుడు మనల్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే మన విశ్వాసానికి మనం దేన్ని కలుపుకోవాలి అంటే సద్గుణము. ఏంటంటే అది సద్గుణము. సద్గుణం అంటే అర్థం ఏంటంటే దాంట్లో మంచి గుణం. ఇది విశ్వాసులుగా మనం ఉన్నాము. ఇప్పుడు మన విశ్వాసానికి మనము సద్గుణాన్ని కనుక యాడ్ చేసుకోగలిగితే అది మన ఆధ్యాత్మిక జీవితాలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సద్గుణము అనేటువంటిది ఒక వచనండి. ఇది బాహ్య సంబంధమైన జీవితానికి సంబంధించిందా, ఇది అంతరంగ సంబంధమైన జీవితానికి సంబంధించిందా అండి? సద్గుణము. చాలా మంది వేయాలి, మనిషి చాలా మంచోడుగా, కానీ వాడి గుణము మంచిది కాదంట. బైబిల్లో రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైనది. అంటే ఈ గుణము అనే పదాన్ని బైబిల్ ఉపయోగించినప్పుడల్లా ఈ గుణము అనేటువంటిది దేనికి సూచిస్తుంది అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి. 3వ వచనం, జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకొనిటయు, వస్త్రములు ధరించుకొనిటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండగా, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని. ఇక్కడ రాస్తూ ఉన్న మాట ఏంటంటే జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, వస్త్రాలు ధరించుకోవటం, ఇవి అంతరంగానికి చేస్తామా? భౌతిక సంబంధమైన శరీరం కలిగి ఉంటుందండి. ఇది భౌతికమైన సంబంధమైన శరీరానికి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు అంతరంగంలో మనం వేటిని ధరించుకోవాలి అని భక్తుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా. అంటే ఈ గుణము, సద్గుణము అనేటువంటిది అంతరంగానికి సంబంధించిందండి. ఏంటంటే ఇది మన మనస్సుకు సంబంధించింది, ఇది శరీరానికి సంబంధించినది కాదు. సద్గుణము అనేటువంటిది దేనికి సంబంధించిందండి? అంతరంగానికి సంబంధించింది. ఎక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం, మనం యేసయ్యను సద్గుణశీలుడా అని పిలుస్తాం కదండి. సద్గుణశీలుడు అంటే అర్థం ఏంటంటే సద్గుణాలు కలిగి ఉన్నవాడా. మనం ఆరాధిస్తున్న మన దేవుడైన యేసయ్యలో మనం చూస్తే ఆయనలో మనకి కనిపించేవన్నీ కూడా సద్గుణాలే కనిపిస్తాయి, కానీ ఒక్క దుర్గుణం కూడా ఉందండి యేసయ్యలో. ఒకసారి నా వైపు చూడడం, నేను చూస్తూ ఉంటే నేను రాసుకున్నారు కానీ
యేసయ్యలో మనకి ఏం కనిపిస్తాయండి? అన్ని సద్గుణాలే కదా. ఆయన అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయం, నేను ద్రాక్షవల్లిని, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా, ఎవడు నా యందు నిలిచి ఉన్నాడో వాడు ఏమవుతాడు అన్నాడండి? ఎండిపోతాడు. నిలిచి ఉండేవాడు ఏమవుతాడు అన్నాడండి? బహుగా. ఇప్పుడు యేసయ్య సద్గుణశీలుడు, యేసయ్య సుగుణాల సంపన్నుడు. ఇప్పుడు ఆయనతో మనం ఏం చేయబడ్డాము అంటే అతకబడ్డాము. యేసయ్యతో మనం ఏం చేయబడ్డామండి? యేసయ్యతో మనం ఏం చేయబడ్డామన్నా? అతకబడలేదండి మీరు. ఇప్పుడు యేసయ్యతో మనం అతకబడితే ద్రాక్ష వల్లిని నేను అన్నాడండి యేసయ్య. ఒక మాట ఆలోచించాను. ఇప్పుడు ద్రాక్ష వల్లిలో నుండి ద్రాక్షకాయలు వస్తాయా? ద్రాక్ష కాయల్లో నుండి సారమంతా ద్రాక్ష వల్లిలోకి వెళ్తుందండి. మన ఇంటికైతే ద్రాక్ష వల్లిలో నుంచే ద్రాక్షలో వస్తాయండి. ఇప్పుడు కూడా అలాగే వస్తాయి. అలాగే అదే కదా పెట్టినప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయనతో మనం అంట కట్టబడినప్పుడు ఆయనలో ఉన్నవన్నీ కూడా మనలోనికి ఆటోమేటిక్ గా వస్తాయండి. మనం గ్రాఫ్టింగ్ ఏం చేస్తాం కదండి, చెట్టు యొక్క సగం ఇలా చెక్కి వేరే చెట్టుని అక్కడ పెట్టి బ్యాండేడ్తో మనం ఏం చేస్తామండి? అంట కట్టబడతాం. బైబిల్ నేను చాలాసార్లు గుర్తు చేశాను కదండి. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది, ఒలీవ కొమ్మలైన ఇశ్రాయేలీయులను అంటండి దేవుడు ఏం చేశాడంటండి? విరిచేశాడంట. ఎందుకు అంటే అడవి ఒలీవ కొమ్మలైన మనల్ని ఆ ప్లేస్ లో ఏం చేశాడంటండి? అంటుకట్టుకున్నాడు. ఎందుకు అంటే మనం ఏమవ్వాలి అంటే ఫలించాలి. ఇక్కడ ఏమి ఫలించాలని యేసయ్య మనల్ని అంటకట్టుకున్నాడు అంటే సద్గుణములు ఫలించాలని. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే యేసయ్యలో ఏ సద్గుణమైతే ఉందో ఆ సద్గుణాలన్నీ కూడా యేసయ్యలో నుంచి ఎవరిలోనికి రావాలి అండి? తీగలైన మనలోనికి రావాలి కదండి. ఇప్పుడు తీగలైన మనలోనికి కనుక వస్తే మనం కూడా మన జీవితాలు కూడా ఏం కనిపిస్తాయి అంటే సద్గుణాలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? సద్గుణాలు కనిపిస్తాయి. బైబిల్ అంటుంది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును ఏమంటాడు? క్రీస్తు యేసు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో అదే మనస్సును మనము కూడా, ఇప్పుడు అదే మనస్సు మనం కూడా కలిగి ఉంటే మనం ఏం ఫలించగలుగుతాము అని బైబిల్ చెప్తుంది అంటే సద్గుణాలను మనం ఫలించు. ఇది మన విశ్వాసానికి మన సద్గుణాన్ని మనం జోడించగలిగితే, యాడ్ చేసుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎలా ఉంటుంది అంటే అది ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇది కొన్ని విషయాలు చాలా క్లుప్తంగానే మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ సద్గుణాలు, ఏమేమి కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేయగలిగితే యేసయ్య ఒక మాట అంటాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. ఇక్కడ మొట్టమొదటి సద్గుణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువు సద్గుణశీలుడైన ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఆయనలో ఉన్న గుణలక్షణాల్లో ఒక గుణలక్షణం ఏంటి అంటే ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలి అనుకునేవాడు. అంటే దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటిది సుగుణమా దుర్గుణమా అండి? ఏంటంటే కదండి బైబిల్ అంటుంది మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను దేవుని నామ మహిమార్థమై చేయండి. అంటే మనం విధంగా మాట్లాడినా, మనము చూసినా, మనము విన్నా, మనం ఏదైనా పని చేసినా వాటన్నిటి ద్వారా దేవునికి
మహిమ రావాలి అని మనం ఆశపడాలి కదండి. ఇదినా మనం ఏం చేసినా ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒక మాట. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినా సమస్తము కూడా దేని వరకు చేయాలంటే దేవుని. ఇది మన హృదయంలో కనుక సద్గుణము అనే గుణలక్షణాన్ని కనుక మనము కలిగి ఉన్నట్లయితే మనము ఏం చేసినా దేవునికి మహిమ వచ్చేదిగా ఉండాలని మనం ఆశపడతాం. మనం మాట్లాడినా దేవునికి మహిమ రావాలి. మనం ఏదైనా మంచి పని చేసినా దేవునికి మహిమ రావాలి. మనం చూచే చూపు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి అని మనం ఏం చేస్తామంటే ఆశపడతాం. ఇదే అంశంలో ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. పేతురు భక్తుడు అంటూ ఉంటాడు కదా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదండి, పరిశుద్ధత చూడండి, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులయుడని రాయబడి ఉన్నది. ఏమంటున్నారండి? ఇది మనం చేసే ఏ పని అయినా అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి అంటే ఆ పనిలో ఏముండాలి అని బైబిల్ చెప్తుందంటే పరిశుద్ధత ఉండాలండి. ఏముండాలండి? ఇప్పుడు పరిశుద్ధత కలిగి మనము మాట్లాడితే అది ఎవరికి మహిమ తెస్తుందండి? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మనకు బైబిల్ గ్రంథంలో సంసోను అనే వ్యక్తి ఉన్నాడంట. ఎవరండి? సంసోను. మనందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో. ఒకసారి సంసోను జీవితాన్ని మనం చూస్తే సంసోను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు కదా. న్యాయాధిపతిగా దేవుడు సంసోనుని నియమించిన కాలం మొదలుకొని అనేకమైన సంవత్సరాలు సంసోనుని దేవుడు వాడుకున్నాడు. గాడిద దవడతో ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని చంపేశాడు. మనము సంసోను జీవితంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే విశ్వాసం అనేటువంటిది సంసోను జీవితంలో వేరుల్లో నాటుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏముందని సంసోను జీవితంలో? విశ్వాసం. కానీ సంసోను జీవితంలో ఏమీ లేదు అంటే పరిశుద్ధత లేదు. సంసోను జీవితంలో ఏముందండి? విశ్వాసం ఉంది కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. కానీ సంసోను జీవితంలో లేని ఏంటి అంటే ఏం లేదండి, పరిశుద్ధత. దేవుడు ఏ ప్రజలతో అయితే సంబంధం పెట్టుకుంటున్నాడో అదే ప్రజలతో సంబంధం పెట్టుకున్నాడు. ఒక వ్యభిచారితో సంబంధాన్ని పెట్టుకుని ఆ వ్యభిచారి కొరకు ఆమె ఇంటి దగ్గరే సంసోను ఉండిపోయాడు. ఆ పరిశుద్ధత లేని జీవితము సంసోను జీవితాన్ని ఏం చేసిందంటే నాశనం చేసేసింది. అంటే ఈ దినాన మనకి విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ ఆ విశ్వాసమునకు విలువ తెచ్చే గుణం కూడా మనం కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసానికి విలువ తెచ్చే పరిశుద్ధత. ఇది ఆత్మీయ పరిశుద్ధత కావచ్చు, ఇది భౌతిక సంబంధమైన పరిశుద్ధత కావచ్చు, ఇది మానసిక సంబంధమైన పరిశుద్ధత కావచ్చు. ఏది ఏమైనా సరే మన విశ్వాసానికి మనం ఏమి యాడ్ చేసుకోవాలి అంటే పరిశుద్ధతను మనం యాడ్ చేసుకోవాలి. ఇది నా పరిశుద్ధత లేకపోతే అది మన విశ్వాస జీవితానికి ఏ విధముగా కూడా ఉపయోగము కాదు. అందుకే కదా మనం పాత నియమంలో చూసినట్లయితే దేవుడు అంటాడు, తిండి విషయంలో కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు. అందుకే ఏమి తినాలో ఏమి తినకూడదో ఒక పెద్ద లిస్ట్ అవుట్ కూడా దేవుడు అక్కడ ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధమైన వాటిని మీరు తినాలి, కానీ అపరిశుద్ధమైన వాటిని మీరు ఏం చేయగలరు? తినకూడదు. ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో మన నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేటువంటిది ఒక సద్గుణం. సద్గుణమా కాదండి? పరిశుద్ధత అనేటువంటిది తినే విషయంలో మనము ఒక్కొక్క మాట కూడా చదువుతూ చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా
మీరు జాగ్రత్తములకు దూరముగా ఉండటయే దేవుని అంటే పరిశుద్ధత తిండి విషయంలో ఉండాలి. పరిశుద్ధత మన శరీర విషయంలో కూడా మనం కలిగి ఉండాలనుకుంటే శరీర విషయంలో పరిశుద్ధతను మనం ఎలా కలిగి ఉండగలమో చెప్తున్నాడు. జాగ్రత్తవానికి మనం ఎలా ఉండాలంటే దగ్గరగా ఉన్నామన్నాడు, దూరంగా ఉన్నామన్నాడు, దూరముగా ఉండాలి కదండి. యేసేపు దగ్గరికి పోతీఫరు భార్య పాపము చేయమని ప్రేరేపణ చేసినప్పుడు యేసేపు ఏమంటాడు? నేను ఈ పాపం చేసి నా దేవునికి విరోధముగా నేను పాపమును చేయలేదు. అంటే తన శరీరాన్ని ఏ విధముగా కూడా అపవిత్రం చేసుకోవడానికి యేసేపు ప్రయత్నం చేయలేదు. అంటే వ్యభిచారం అనేటువంటి పాపం అంటే మన శరీరాన్ని ఏం చేస్తుందంటే అపవిత్రం చేస్తుంది. ఏం చేస్తుందంటే మనం తినే తిండి మనం చేసే వ్యభిచారం అనే పాపం మనం ఏం చేస్తుందని బైబిల్ చెప్తుంది అంటే అపవిత్రుడుగా చేస్తుంది. వ్యభిచారం అంటే ఏంటంటే కొత్త నిబంధన వ్యభిచారానికి పాత నిబంధన వ్యభిచారానికి వ్యత్యాసం అనేటువంటిది ఉందా లేదా అంటే ఉందండి. నేను అంటాను పాత నిబంధన కష్టమైందా కొత్త నిబంధన కష్టమైందా అండి? కొత్త నిబంధన పాత నిబంధనలో వ్యభిచారం అంటే ఏంటంటే ఒక భార్యాభర్తలుగా ఉన్న వ్యక్తులు వేరొక స్త్రీతో వేరొక పురుషులతో పాపం చేస్తే వ్యభిచారం అని రాయించాడు దేవుడు. కొత్త నిబంధనలో ఎలా రాయించాడంటే పరాయి స్త్రీని పరాయి పురుషుడిని మోహపు చూపు చూస్తే చాలు మనం ఏం చేస్తున్నాడు చేస్తే అంటే చట్టం ఇంకా కఠినతరం చేయబడిందా లేకపోతే సులువుగా చేయబడిందా అంటే చాలా కఠినతరమే చేయబడింది. ఎందుకు అంటే మనం చాలా అదే గుర్తు చేశాం కదా, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశుద్ధత విషయంలో మనము సంపూర్ణతలోనికి నడిపించుకోవాలి. పరిశుద్ధత అనేటువంటిది ఏంటి అని బైబిల్ చెబుతుందంటే అది ఒక సద్గుణము. మన విశ్వాసానికి మనము పరిశుద్ధతను కనుక యాడ్ చేసుకోగలిగితే ఆ పరిశుద్ధత మనల్ని ఫలాలు ఫలించే వ్యక్తులుగా మనల్ని అవసరం. రెండవదిగా నేను ఒక జ్ఞాపకం చేస్తాను. రెండవ సద్గుణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసయ్య అంటాడు కదా, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి. ఇప్పుడు నశించిన వారిని రక్షించడం ఇది సద్గుణమా ఇది దుర్గుణమా అంటే ఇప్పుడు నశించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? నశించడం అనే దాంట్లోనే అర్థమవుతుంది, నాశనంలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వారిని రక్షించడం అనేటువంటిది మంచి గుణమా కాదండి? మంచి గుణమే. బైబిల్ అంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా మీరు అంటే అగ్నిలో నుండి ఒక వ్యక్తిని మనం లాగుతూ ఉన్నాము అంటే అది మన మనస్సులో లేకపోతే మనము దాని నుంచి ఎక్కడికి వెళ్తే నాకు వెళ్తే అని అలా వదిలేసాము అంటే మనలో మంచితనం అనేటువంటిది కదా. యేసయ్య అంటాడంటే ఒక మాట అంటాడు కదా, విశ్రాంతి దినాన స్వస్థపరచడానికి ముందు వారిని అడుగుతూ ఉంటాడు కదండి. సమాజ మందిరంలో ఉన్న పరిశీలన అడుగుతారు. వారు ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని రాయబడుతుంది కాబట్టి విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, మీ గాడిద ఒక గుంటలో పడిపోయింది, ఇప్పుడు ఆ గాడిదని మీరు విశ్రాంతి దినాన్ని పైకి తీస్తారా తీరా అని అడుగుతాడండి. వారేమి కూడా మాట్లాడారు అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక గాడిదే పడిపోయిందండి. ఇప్పుడు ఆ గాడిద అనుకున్న మనకు సంబంధించిన కుక్క పిల్ల మొక్కలో పడిపోయిందండి. కుక్క పిల్ల మొక్కలో తీస్తామా తీయమండి? తీస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి నరక గుమ్మం దగ్గర ఉన్నాడు, అది మనకి తెలుసు. వాడు నరకంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సద్గుణం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడండి?
ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆ వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నం. ఇప్పుడు ఆడ ఎలా పోతే పోనీ నాకు ఎందుకు లేనుకున్న వ్యక్తి ఏం చేస్తాడండి? ఇది ఒక మాట ఆలోచన చేయండి. సద్గుణానికి దుర్గుణానికి మధ్య ఉన్న డిఫరెన్స్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తి నశించిపోతున్న వ్యక్తిని చూస్తే ఏం కలుగుతుందంటే ఆ వ్యక్తిలో? పౌలు ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడండి. ఏథెన్సు పట్టణం అంటే విగ్రహాలతో నింపబడి ఉందంట. ఏంటంటే విగ్రహాలతో. అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయంటండి. వాళ్ళు ఉన్న ఒక విగ్రహం పేరు ఏంటంటే తెలియబడిన దేవుడిని పెట్టుకున్నారంట. అంటే అందరినీ మనం పెట్టేసుకున్నాం కదా, ఇంకా ఎవడైనా మరిచిపోయేమేమో అని ఆ దేవుడు కూడా పేరు పెట్టారంటండి. ఏంటంటే ఆ దేవుడి పేరు తెలియబడిన దేవుడు. ఇప్పుడు పౌలుకి వాళ్ళని చూసినప్పుడు అంటే పౌలు హృదయంలో ఏం కలిగిందని బైబిల్ చెప్తుందంటే పరితాపం కలిగిందంట. ఏం కలిగిందంటే పట్టలేకపోయాడు. హృదయంలో వేదన కలిగింది, హృదయంలో బాధ కలిగింది. అయ్యో మీరు నశించిపోతూ ఉన్నారయ్య. యేసయ్య ఎరుకో పట్టణానికి ఎందుకు వెళ్ళాడంటే పుట్టి జకర్యాను రక్షించడానికి. యేసయ్య గెదరేల ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళాడండి? దెయ్యముల చేత సేన అనే దెయ్యం పట్టిన వాడిని. యేసయ్య సమరయ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడండి? సమరయ స్త్రీని రక్షించడానికి. ఆఖరిగా శిలువ రాను మీద ఉండగా కూడా దొంగను ఆయన ఏం చేశాడండి? అంటే నశించిపోతున్న వ్యక్తులను యేసయ్య చూచినప్పుడు ఆయన ఏమనుకునేవాడంటే ఏదేమైనా సరే ఆ వ్యక్తిని రక్షించాలి. నేను అంటాను ఇది ఒక సద్గుణం అండి. ఆత్మల పట్ల భారం కలిగి ఉండడం అనేటువంటిది ఒక సద్గుణం. ఇది నాన్న బైబిల్ అంటుంది, పౌలు అంటాడు సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు ఎందుకంటే శ్రమ. అంటే ఆ అనుభవాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే ఆ ముందు రాష్ట్రాలు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో మాట ఉపయోగించి అయ్యో అయ్యో అనే మాట మనం ఇప్పుడు ఉపయోగిస్తామండి. ఏదైనా జరగకపోవడం అది జరిగినప్పుడు అయ్యో ఇలా జరిగిపోయింది అంటాడు. పౌలు అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు ఇప్పటికీ దేవుని వరకు పరుగులు పెట్టాడు. మొదటి మిషనరీ యాత్ర అయిపోయింది, రెండవ మిషనరీ యాత్ర అయిపోయింది, మూడవ మిషనరీ యాత్ర చేసేసిన కూడా ఇంకా పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే అయ్యో నేను ఇంకా సువార్తను ప్రకటించాలి, అయ్యో ఇంకా నశించిపోతున్న ఆత్మలను నేను ఏం చేయాలి? రక్షించాలి, నా దేవుని కొరకు అనేక మందిని నేను సంపాదించాలి అని ప్రభు కొరకు పరుగులు పెట్టడం వెనక పౌలు హృదయంలో నింపబడింది ఏంటంటే ఆత్మల పట్ల భారం అనే సద్గుణం అండి. ఇది మనం కలిగిన విశ్వాసానికి ఈ ఆత్మల పట్ల భారం అనే సద్గుణాన్ని కనుక యాడ్ చేసుకోగలిగితే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక ఫలభరితమైన దానిగా. హల్లెలూయా. ఇంకొకటి కూడా చెప్పేసి ముగించేస్తాను. మొట్టమొదటిది పరిశుద్ధత అనేటువంటిది సద్గుణం. రెండవది ఆత్మల పట్ల భారం కలిగి ఉండటం అనేటువంటిది సద్గుణం. మూడవది కూడా జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూడగలిగినట్లయితే అందరికీ తెలిసిందే కదండి ఆ విషయం. ఇక్కడ ఎవరి గురించి చెప్తూ ఉంటాడండి? యేసయ్య గురించి. ఒకసారి చదువులో చూడండి 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను. ఇక్కడ యేసు ప్రభువులో ఉన్న సద్గుణాలను మనం చూడొచ్చు. ఇక్కడ 3 సద్గుణాలు కనిపిస్తాయండి. ఏంటండి?
ఏంటంటే తగ్గింపు. ఏంటంటే తగ్గింపు కదండి. యేసయ్య ఎవరండి? యేసయ్య దేవుడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. అదే రాస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది. అంటే యేసయ్య దేవుడు. కానీ ఈ లోకంలోనికి ఎలా వచ్చాడండి యేసయ్య? ఇక్కడ రాశాడు కదమ్మా, దాసుని స్వరూపమును ధరించాడు. హీరో అయిన యేసయ్య ఒక జీరోగా ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే తగ్గింపు కలిగిన వ్యక్తి. యేసయ్యలో కనిపించే గుణలక్షణాల్లో మనం చదివిన ఈ మాటల్లో మనం చూసేది ఏంటంటే తగ్గింపు. రెండవది మనం ఏం చూడగలమంటే విధేయత. ఏం చూడగలమంటే విధేయత. దేవునికి విధేయత చూపి దేవుని మాట చొప్పున ఆయన ఏం చేశాడు అంటే శిలువ మీద తను రాసిన 8వ వచనంలో శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించు. అంటే ఇక్కడ మనకు కనిపించే గుణలక్షణాలు ఏంటంటే తగ్గింపు, రెండవది ఏంటంటే విధేయత, మూడవది ఏంటంటే ఇక్కడ యేసయ్య తను తాను ఏం చేసుకున్నాడు అంటే ఉపేక్షించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సెల్ఫ్ సాక్రిఫైస్ అంటాం. అంటే మన కొరకు, ఎవరి కొరకండి? యేసయ్య తను తాను ఎవరి కొరకు సమర్పించుకున్నాడు? యేసయ్య ఎవరి కొరకు చనిపోయాడు అంటే మన కొరకు. ఎవరి కొరకండి? మన కొరకు. అంటే ఈ దినాన్ని మనం కలిగి ఉండవలసిన గుణలక్షణాలలో మూడవది ఏంటంటే తగ్గింపు. తగ్గింపు అనేటువంటిది ఒక గుణ లక్షణం, మంచి గుణం అండి. తగ్గింపుకి ఆపోజిట్ వాడు ఏంటండి? తగ్గింపుకి ఆపోజిట్ వాడు ఆశ్చర్య శబ్దం అన్నా చెప్పండి. తగ్గింపుకి హెచ్చి ఆపోజిట్ వాడు ఏంటంటే హెచ్చింపు, గర్వం. ఇది గర్వ హృదయులు యెహోవాకు హేయులు. నాశనానికి ముందు గర్వము, కానీ తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని బైబిల్ చెప్తుంది కదా. ఇది క్రైస్తవులుగా మన విశ్వాసానికి మనం దేన్ని జోడించుకోవాలి అంటే తగ్గింపు కలిగిన జీవితం. విలియం కేరీ అనే భక్తుడు మనందరికీ తెలుసండి. విలియం కేరీ ఏం చేసేవాడంటే చెప్పులు కుట్టేవాడు. ఏం చేశాడు? చెప్పులు కుట్టేవాడు. ఆ చెప్పులు కుట్టేవాడిని దేవుడు హెచ్చించిన తర్వాత ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. సన్మాన కార్యక్రమంలో అందరూ కూడా విలియం కేరీ పొగుడుతూ ఉన్నప్పుడు పైన కూర్చున్న ఒక వ్యక్తిని నచ్చలేదండి. ఆ వ్యక్తికి వంత వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు అంటే విలియం కేరీ ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి అని విలియం కేరీని అవమానపరచడానికి ప్రయత్నం చేశాడు. అందరూ కూడా విలియం కేరీని పొగుడుతూ ఉంటే ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతన్ని డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అతను మాట్లాడేసిన తర్వాత విలియం కేరీ మాట్లాడుతూ అన్నాడంటే, అవును, నా పేరు విలియం కేరీ, నేను చెప్పులు కుట్టుకునే వ్యక్తిని, నేను కొత్త చెప్పులు కుట్టుకునే వ్యక్తిని కాదు, తెగిపోయిన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని అన్నాడు. ఏమన్నాడు? నేను చెప్పులు కుట్టుకునేవాడినే, కానీ నేను కొత్త చెప్పులు కుట్టే వ్యక్తిని కాదు. ఎవరైతే తెగిపోయిన చెప్పులు నా దగ్గరికి తెస్తారో అవి కుట్టుకుని బ్రతికే. అంటే విలియం కేరీ యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అంటే తగ్గింపు కలిగిన వ్యక్తిత్వం. అంటే అందుకే విలియం కేరీని దేవుడు హెచ్చించారు, ఆశీర్వదించారు. ఎదురైన క్రైస్తవులుగా విశ్వాసం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసానికి తగ్గింపును మనం ఏం చేసుకోవాలి? జత చేసుకోవాలి. తగ్గింపును కనుక మన విశ్వాసానికి మనం జోడించుకోగలిగితే ఆ తగ్గింపు అనేటువంటిది మనల్ని ఏం చేస్తుందంటే ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోని మనల్ని తీసుకుని మన విశ్వాసానికి మనం విధేయతను జోడించుకోవాలంటే ఏంటంటే ఆయన దేవుడే, కానీ తండ్రి అయిన దేవుని మాటకు ఆయన విధేయత చూపి ఆయన మాట ప్రకారం ఆయన ఏం చేశాడు? ఇది విధేయత మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. ఇది చాలా మంది క్రైస్తవుల్లో లేనిది ఏంటి
ఏంటి అంటే విధేయత. సంఘంలో విధేయత కలిగి ఉండాలి, కుటుంబాల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలి? విధేయత. చిన్న బిడ్డలైన వారు పెద్దలకు విధేయత చూపాలి. భార్య భర్తకు లోబడి ఉండటం అనేటువంటిది ఒక దైవికమైన క్రమం. భర్త భార్యను ప్రేమించడం అనేటువంటిది ఒక దైవికమైన క్రమం. ఆ విధంగా కుటుంబంలో ఉంటే మనం దేవునికి విధేయత చూపినట్టు. దేవుని వాక్యానికి మనం ఏం చూపాలండి? విధేయత చూపాలి. దైవజనుడి మాటకి ఏం చూపాలండి? విధేయత చూపాలి. ఈ విధమైన క్రమము కనుక మన విశ్వాసాన్ని మనం జోడించుకోగలిగితే ఆ విధేయత మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వదిస్తుందంటే. మరొకటి ఏంటంటే గుర్తు చేశాను కదా, తాను యేసయ్య ఏం చేస్తున్నాడు అంటే మన కొరకు ఆయన శిలువను రాను కదా ఏం చేశాడంటే మరణించాడు. ఇది అనేక మంది మేలు కొరకు మనం ఏం చేసుకోవాలి అంటే ఉపేక్షించుకోవాలి. బైబిల్ ఎందుకు కదా, తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. సెల్ఫ్ డినయల్. మనం చాలా విషయాల్లో మనం ఎలా ఉంటామంటే స్వార్థపూరితంగా ఉంటాం. సెల్ఫిష్నెస్ అంటాం కదా. సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం. మనకు కూడా సెల్ఫ్ సీకింగ్ అంటే స్వప్రయోజనం. మూడవది సెల్ఫ్ డిస్ప్లే. అంటే ఏ విషయంలోనైనా నేనే ఉండాలి, నేనే ముందు కనిపించాలి, నేనే పాట పాడాలి, నేనే ప్రార్థన చేయాలి, నేనే ప్రసంగం చేయాలి, నాకు మాత్రమే వచ్చు, నేను లేకపోతే సంఘమే. ఇలాంటివన్నీ కూడా ఏం చేసుకోవాలి అంటే ఉపేక్షించుకోవాలి. ఏం చేసుకోవాలంటే ప్రక్కన పెంచుకోవాలి. అవన్నీ కూడా బలిపీఠం మీద మనం పెట్టి వాటిని పరిశుద్ధాత్మ అగ్ని చేత వాటిని దహించి వేయబడాలి. ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డగా మనం మారిన తర్వాత మనం ఎలా ఉండాలని మన ద్వారా ఇతరులకు, బైబిల్ అంటుంది ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగునట్లు మనం మాట్లాడాలి, మన క్రియలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. మనం ఏం చేసినా సరే దాని ద్వారా ఇతరులు ఏమవ్వాలి అంటే క్షేమాభివృద్ధి. ఆ విధంగా జరగాలి అంటే మనం ఏం చేసుకోవాలి అంటే ఉపేక్షించుకోవాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంటాడు? ఎందుకు సిలువ వేయబడటం, ఎందుకు ఉపేక్షించుకోవడం అంటే యేసయ్యను మనం ఈ లోకానికి చూపించాలి. యేసయ్య ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఈ లోకానికి మనం చూపించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఇది ఒక గుణలక్షణం అండి. ఈ గుణలక్షణాలన్నీ చాలా ఉన్నాయని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ గుణలక్షణాలన్నీ కూడా మనలో కనిపిస్తూ ఉన్నప్పుడు అండి మన విశ్వాసంలో మనం కూడా లోతైన అనుభవాలను నడిపించగలుగుతాం. పరిశుద్ధత ఉండాలి, ఆత్మల పట్ల భారం ఉండాలి, తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. మనం ఏం చేసుకోవాలంటే ఉపేక్షించుకోవాలి. ఆ విధమైన అనుభవాలు కూడా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఎవరిని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకుంటామండి? యేసయ్యను గురించిన అనుభవం. ఎందుకంటే ఇవన్నీ మార్గాలు గుండా యేసయ్య నడిపించబడ్డాడు కాబట్టి అటు రీతిగా మనం ముందుకు సాగుదాం. దానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడిన మీ మాటలన్నింటిని బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాము. అవును తండ్రి, అయ్యా విశ్వాసమునకు సద్గుణాన్ని మేము తండ్రి అమర్చుకోవాలని మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, పరిశుద్ధత అనేటువంటి సద్గుణాన్ని మేము అమర్చుకోవాలి. ఆత్మల పట్ల భారము అనే సద్గుణాన్ని మేము అమర్చుకోవాలి. తగ్గింపు అనే సద్గుణం, విధేయత అనే సద్గుణము, మమ్మల్ని మేము ఉపేక్షించుకోవటము అనే సద్గుణాన్ని మేము కలిగి ఉండాలని అయ్యా మిమ్మల్ని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా మారుస్తాయని మీరు మాకు సెలవిచ్చారు. ఆత్మ తండ్రి అయ్యా నేను అంగీకరించి విశ్వాసులుగా మార్చబడిన మేము ఈ సద్గుణము అనే అలంకారాన్ని తండ్రి మేము అలంకరించుకొని తండ్రి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా అయ్యా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా అయ్యా ఫలాలు ఫలించే బిడ్డలుగా మీ ముందుకు
మీ కృప దయచేసి మమ్మల్ని బలపరచండి. యేసు నామమున ఈ మనవడిని వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు అద్భుతమైన దైవ సందేశాన్ని అందించారు. సద్గుణాన్ని మంచి లక్షణాలు కలిగి మన దేవుడిలో ఇంటికి చక్కని అంశాలు తీసుకుని చక్కని వారు చేశారు. వారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నా. ఈ సమయంలో సైనికులు క్లారెన్స్ బృందం వచ్చి ఒక చక్కని ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ ఉండగా కాదు
వరకు సండే స్కూల్ టీచర్లు కట్టెలు ప్రత్యేక జీవితాన్ని ఆలోచించారు. ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ సమయంలో దేవుని సర్వత్వంపై ఇప్పుడు చెప్పి ప్రార్థించుకున్నారు. ఒక సాక్షి ఉందండి. స్వర్ణలత వచ్చి సాక్షి వచ్చేది సమర్పించిన దైవజనులకు సంఘానికి సంఘపత్రులకు అందరికీ వందనాలు తెలుస్తున్నాను. అదే రాజేశ్వరి పెద్ద పాప వివాహం కుదిరిందండి. 28వ తారీఖు ఎంగేజ్మెంట్. మీరందరూ ఆ కార్యక్రమం అంతట్లో మంచిగా జయప్రదంగా జరిగేలాగా మీరందరూ ప్రే చేయండి. ఆ సమస్త కుటుంబాల గురించి మీరు ఎప్పుడు సంగమంగా ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ నాకు వందనాలు. ఏ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నా సంఘానికి తెలియజేసినప్పుడు సంఘం ఉంటాయి, స్త్రీ సమాజం ఉంటాయి, ఎంతగానో ప్రార్థిస్తారు. మీరు బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. అలాగే పాప వివాహం విషయంలో కూడా అన్ని దేవుడు మర్యాదగా ఘనంగా జరిగించడానికి సమస్తము సమకూడి ఘనంగా జరిగించడానికి మంచి వాతావరణంగా మీరు అందరూ ప్రార్థించేయండి. అలాగే ఆయనకు ప్రాంతంలో ఉన్నారు, అనేక పనులు ఉన్నాయి. సైనికుడు అయితే మన సంఘం మన వాళ్ళందరూ సహాయం చేస్తారు. మరి అక్కడ సంబంధం కాబట్టి అక్కడ చేయాలి. కాబట్టి ఏ విషయంలో తొందరపాటు లేకుండా జరిగేలాగా ఆలోచన దేవుడిచ్చి నడిపించేలాగా ఈ అందరికీ ప్రాంతంలో కార్యక్రమం కొరకు అందరూ ప్రార్థించేందుకు మా కుటుంబాల కొరకు అదే మా అక్కల కొరకు ప్రతిశుద్ధి నగరంలో మహిళలు అందరూ ఆలోచిస్తున్నారు. బట్టి అందరికీ వందనాలు. సమస్త కుటుంబాల అందరూ జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా వివాహం కొరకు వచ్చినందుకు కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. చిన్న సాక్ష్యం చెప్పి చక్కని అద్భుతమైన సాక్ష్యం విందాం. పాప వివాహం కుదిరింది. 25వ తారీఖున ఎంగేజ్మెంట్ జరగనుంటే మరి ఆ యొక్క ఎంగేజ్మెంట్ విషయంలో మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మరి విజ్ఞాపన చేసి ఉన్నారు. ఆ విజ్ఞాపన గురించి అందరూ ప్రార్థించాలని కోరుతున్నాను. ఈ సమయంలో స్వామి నిమిత్తము చెప్పబడిన సాక్ష్యం నిమిత్తము ఎలిజబెత్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను. Gracias.
ప్రార్థించగా కింద తీసుకున్నారు. దేవుని సేవకులు ప్రేమించి దేవుని తీసుకొచ్చిన కుటుంబాలను ఏక సమయంలో సంఘ కార్యదర్శి గురించి సంఘ ప్రకటన చేస్తుందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారంతా ఆయన రెక్కలను కాబట్టి మనల్ని క్షేమంగా దేవుని మందిరానికి చేసినందుకు దేవునికి ఎక్కడైనా వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా స్వర్ణలత మనం చాలా సంతోషకరమైన విషయం. ఆ పెళ్లి విషయమై మనం ముందు నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఆ పెళ్లి చక్కగా ఘనంగా మర్యాదగా జరుగుతున్నట్టు మనం అందరం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఎందుకంటే రాజేష్ కూడా మన తండ్రి ఆర్థికంగా మనకి సహకరిస్తున్నాడు. ఆ బిడ్డ చేయి ఉద్యోగ విషయంలో కూడా మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మా చిన్నారి గృహప్రవేశ విషయంలో మీరందరూ వాతావరణం ప్రతికూలంలో ఉన్నప్పటికీ అందరూ అక్కడికి వచ్చి ఆ బిడ్డను ఇంటిని దీవించినందుకు మీకు మా కుటుంబం తరఫున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే అదే రోజున 50 యానివర్సరీ 50 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత 50 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా 50 సంవత్సరాలు మేము జీవించడం జరిగింది. అదంతా దేవుని కృప. మీ అందరి ప్రార్థన వల్ల మేము కేవలంగా ఉన్నాము. నేను మనం చేస్తున్నాను. లేకపోతే స్వాతంత్ర మన అందరి పిల్లలే దగ్గర అది చాలా బాగుంది కాబట్టి మనం అందరం వెళ్ళలేము. అయినప్పటికీ మన ప్రార్థన ఆ కార్యక్రమంలో ఉండాలన్నా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను మీకు అందరికీ మనం చేస్తున్నాను. సంఘం తరఫున దేవుడు అపూర్వాన్ని జీవించాలన్నా నేను తరఫున తెలియపడుతున్నాను. ఇకపోతే పోయిన వారము మన సంఘాలు పెద్దపడిన చందా 5,100 రూపాయల దాకా పద్మజ వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా 2,000 రూపాయల దేవుడు కానుక ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్డీసీ శాఖలు 1,500 రూపాయలు దేవుడు కానుక ఇచ్చారు. వారిని బట్టి మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చెప్తున్నాను. అలాగే బుక్క రత్న కుమార్ పేరు 500 రూపాయలు దేవుడు కానుక ఇచ్చారు. ఆ బిడ్డ విషయమై మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే బి సదర్న 2,200 రూపాయలు దేవుడు కానుక ఇచ్చారు. ఆ బిడ్డ చేయ ఉద్యోగంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయమై మీరందరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఫ్లోరెన్స్ 500 రూపాయలు ఇచ్చింది. ఆ బిడ్డ చదువు విషయంలో ఆరోగ్య విషయంలో వెళ్ళబోయే కాలేజీ పరిస్థితుల విషయంలో మీరందరూ మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఎల్పిజి సీట్లు 600 రూపాయలు దేవుడు కానుక ఇచ్చింది. ఆ బిడ్డ విషయమై తల్లి విదేశంలో ఉద్యోగం ఉండగా ఆ బిడ్డ విషయమై మీరందరూ మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే జీ ప్రిన్సిపల్ అమ్మాజీ గారి మనవడు 200 రూపాయలు దేవుడు కానుక ఇచ్చారు. ఆ కుటుంబం విషయమై తండ్రి విదేశంలో ఉద్యోగం విషయమై మీరందరూ మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇంతవరకు మన సంఘ కార్యక్రమాలు అందులో చూశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. 16వ కోసం ఇచ్చారమ్మా.
వేసి పదహారు తీసుకొస్తుంది. పదహారు నుంచి ప్రారంభించండి. అలాగే మరి ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి. అమ్మాజీ వారి అబ్బాయి అశోక్ నిమిత్తము సెలవుకు రావాలని ప్రయత్నంలో ఉన్నారు. సెలవు ఇచ్చినా కూడా ఆయన ఉద్యోగం కూడా మరి కంపెనీ మారలేదు, అక్కడ కష్టంగా ఉన్నట్టు ప్రార్థన విజ్ఞాపన కోరుతున్నారు కనుక మీరందరూ కూడా వాటి గురించి ప్రార్థించండి. అలాగే ప్రసంగంలో ఉన్న అనారోగ్యంగా ఉన్న ప్రజల గురించి ప్రార్థించవలసిందిగా మనం చేసుకున్నా. ఇంకా మరి బిడ్డలు పరీక్షలు రాసిన బిడ్డలు గీత రాసిన బిడ్డలు మరి రిజల్ట్ గురించి ప్రార్థించండి. మరి కొత్తగా మరి పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళబోతున్న బిడ్డల గురించి ప్రార్థించవలసిందిగా మనం చూసుకున్నా. ఏ సమయంలో మనం అందరికీ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుతుంది. దేవుని సేవకులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనమందరం సెలవు తీసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి తండ్రి జగన్నాథుడా మాత్రమే చేయవచ్చిన మీ బిడ్డలైన మా జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. స్తోత్రాలు. పాటలు పాడులో మీరు కృపనిచ్చారు, ఆరాధించడంలో మీరు సహాయం చేశారు తండ్రి. మీ వాక్య మార్గముల ద్వారా అందరితో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలులను మీ ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ సంఘ బిడ్డలు అర్పించిన కృతజ్ఞతాభావికలను బట్టి
అయా సంఘార్పణలను బట్టి నీకు స్తోత్రాలు, అయా సేవను ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయా గుర్తులు విప్పిన ప్రతి హస్తములను మీరు ఆశీర్వదించండి. అయా వారి కుటుంబాల్లో ఏ లోటు లేకుండా సకల సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వందనాలు. ఆహారం తీసుకుని వచ్చిన నైసిని బట్టి నీకు స్తోత్రాలు. ఆ బిడ్డని మీరు దీవించండి. మంచి మార్పులతో ఉత్తీర్ణులు కావడానికి కృప చూపారు. ఇంటర్మీడియట్ లో బిడ్డ ప్రవేశించబోతుండగా సహాయం చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ లో అయా తండ్రి ప్రభావం ముందుకు నడిపించబడబోతున్న తండ్రి ప్రభావ విద్యార్థులను బట్టి నీకు స్తోత్రాలయా. బిడ్డలందరికీ తోడుండండి. మీ కృపా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. ఇంతవరకు చక్కని రీతిలో నడిపించిన విజయమహాగారిని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘ పెద్దలను బట్టి, శ్రేయ సమాజ వారిని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి నీకు వందనాలు. వాయిద్యాలు వాయిస్తున్న నామాన్ని గణపరిచిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా రాజేష్ గారిని బట్టి, సతీమణి గారిని బట్టి నీకు స్తోత్రాలు. కుమార్తె వివాహం విషయంలో చేసిన మేలును బట్టి నీకు వందనాలు. 25వ తారీఖున జరగబోతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో సహాయం చేయండి తండ్రి. బిడ్డలెవరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన కార్యము కొరకు దేవా సిద్ధపరచండి. ఆత్మ విషయంలో సహోదరులు మీరు బలపరిచి మంచి నడిపించుకొని జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ కొందనాల సంఘంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. చక్కని సాగైన సహాయములను మీరు అనుగ్రహింపచేయండి దేవా. మీరే కృప చూపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాము. నీకు స్తోత్రాలు. దూరదేశంలో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ఉద్యోగాల ప్రయాణాల్లో మీ కృప మీ కాపుదల దయచేయండి. దూరదేశాల వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను తీర్చి తండ్రి మార్గాలను తెరిచి సహాయం చేయండి అయ్యా. గడ్డ మామాజీ గారి తండ్రి కుమారుడి తండ్రి దూరదేశం నుంచి రావాలని ప్రయత్నం చేస్తూ ఉండగా అయ్యా మీ సహాయం దయచేయండి. అయ్యా పని చేస్తున్న యజమానులతో మీరు మాట్లాడే తండ్రి చక్కని రీతిలో స్పందించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుండండి తండ్రి. వారి ఉద్యోగాలు ఇంకా ఉన్నతిలోనికి నడిపించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి. సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, జీవనోపాధి పనుల్లో తోడుండండి, నడిపించండి, ఆశీర్వదించి మహిమను ఆరోపించమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తము చేత ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. నీకు వందనాలు. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బందుల నుంచి లేవనెత్తి సమృద్ధిలోనికి నడిపించండి. సంఘ బిడ్డల కుటుంబాలన్నింటిలో క్షేమము దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఏకాత్మ ఏక మనసులు కలిగి ఉండేటట్లుగా నీ కృప చేత నీకు నడిపించండి. నీకు వందనాలు. తిరుమతి రాలేకపోయిన సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలయ్యా. మీ చేతి మీద మరొక ఆదివారం పెట్టి మేము సంఘం కోసం కూర్చోబడినప్పుడు తండ్రి వారు కూడా మాతో కలిసి నేను ఆరాధించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ వారం అంతా కూడా తోడుండండి, పనుల్లో తోడుండండి, ప్రయాణాల్లో క్షేమము దయచేయండి. అన్ని విషయాల్లో మీ ఆత్మ నడిపింపును దయచేసి తండ్రి మీరే కృప చూపి నడిపించి మహిమను ఆరోపించుకోమని అయ్యా మా సంఘ బిడ్డలందరి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఈ ప్రశస్తమైన రక్తమును కంచిగా వేసుకుంది యేసు నామమున ఈ మనవలన్నింటినీ కూడా అడిగి వేడుకొని పొందుకుని నామ పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడైంది. ఆయన రాకడకు మనలందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్.